హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఇవాళ రోజుట్లాగానే ఎర్లీగానే లేచానండి. ఇంకేమంటే ఇవాళ సండే కదా! మా వారైతే వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్తున్నారనమాట. మా మామయ్య దగ్గరికి. ఎందుకంటే గొర్రెలైతే ఇప్పుడు మా ఊర్లో అయితే లేవండి. మందైతే వచ్చున్నాయనమాట. వేరే ఊరు దగ్గరికైతే వచ్చున్నాయి మేపు కోసము. ఎటు సండే కదా! అక్కడికెళ్తున్నాననేసి అన్నం, కూర అయితే వండించుకొని అయితే వెళ్తున్నారండి. ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ అనమాట. ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా నేనైతే వంచనండి. రైస్‌నైతే ఈ విధంగా ఎగరబెట్టేస్తాననమాట. ఒక గ్లాస్‌కి రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేస్తానండి. ఇదే ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఇట్లాగే అలవాటయింది. అందుకోసము 2 కిలోలు వండినా, 3 కిలోలు వండినా గానీ ఇదే ఫాలో అయిపోతాననమాట. సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. వంచడము అదంతా ఉడికిందా లేదా వంచడం అనేది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది కదా! అందుకనేసి ఈ విధంగానే కడిగి పెట్టేసానమాట. కొంచెము మనకి నానితే రైస్ అనేది త్వరగా అయితే అన్నం అవుతుంది. అన్నం అయిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ బాగుంటుంది కదండీ! అందుకోసము ఇంకా లేవగానే కసువులు అయితే చిమ్మేసేసి రైస్ అయితే పెట్టేశాననమాట. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అవ్వేదానికి కొంచెం లేట్ అవుతుంది. మనము ఇంట్లో తినేదానికి వేరు, ఎక్కడికైనా పెట్టి పంపించాలంటే వేడి మీద పెట్టామంటే, డబ్బాలో పెట్టామంటే, స్టీల్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో మూత గట్టిగా పెట్టామంటే అది త్వరగా ఇదైపోతుందండి, పాడైపోతుందనమాట. అందుకోసం ఎక్కడికైనా పంపించాలనుకున్నప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వండామంటే కొంచెం చల్లారుతుంది. ఇంకా అదంతా వేడి చెమ్మ మీద కాకుండా చల్లారినాక పెట్టామంటే మనకి సాయంత్రం దాకా కూడా రైస్ అనేది బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ లోపల మా వారైతే చేపలైతే తీసుకొస్తానండి మార్కెట్కి అయితే వెళ్ళారండి. అవి తీసుకొచ్చేలోపు అంట్లయితే నీట్గా కడిగేద్దామనేసి అంట్లయితే తోమేస్తున్నాను అనమాట. ఎక్కడికైనా పంపించేదానికి చికెను అవి అయితే బాగుంటుంది. కానీ ఇప్పుడు చికెన్ అయితే బర్డ్ ఫ్లూ కదండి, తినకూడదు. కోళ్ళన్నీ కూడా బాగా ఎక్కువగా చనిపోతున్నాయి కదా, బాయిలర్ కోళ్ళు. అందుకోసం చికెన్ వద్దులే అనేసి చేపలైతే తీసుకురావడానికి వెళ్ళారు. మనం చేపలు ఎంత నీట్గా వండినా, పర్ఫెక్ట్గా వండినా కానీ ఎక్కడికైనా మనం వండిన పాత్రలో నుంచి ఇంకో డబ్బాలోకి షిఫ్ట్ చేసామంటే ఎంత కరెక్ట్గా చేసే వాళ్ళకైనా ముక్క అనేది చెదురుతుందండి. అందులో జర్నీకి అయితే తీసుకెళ్ళాలనంటే చేపల కూర అంత పర్ఫెక్ట్ కాదు. చికెన్ ఏమైనా అయినా మనకి ఎంత దూరం జర్నీ చేసినా అట్లాగే ఉంటుంది. కానీ ఇప్పుడైతే తినకూడదు కదా అన్నట్టు ఇంకా చేపలే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. పిల్లలైతే సండే కదా, ఇవాళ అయితే లేపకపోతే హ్యాపీగా 9 దాకా అయితే అట్లాగే పడుకుండిపోతారండి. ఇవాళ సండే కదా అనేసి నేను కూడా వదిలేసాను అనమాట, పడుకోనివ్వలే అనేసి. నార్మల్గా అయితే 8:30కి అంతా లేపేస్తాను పాపనైతే. బాబు అయితే లేస్తాడు. మాకు దగ్గర స్కూల్ కాబట్టి ఆ టైంకి అయితే లేపుతానమాట. అప్పుడు లేసేసి ఇంకా హడావిడిగా తినేసి వదిలిపెట్టేసి అయితే వచ్చేస్తాను. బాబు అయితే వెళ్ళిపోతాడు, పాప అయితే కొంచెం లేట్గా వదిలిపెడతానమాట. రైస్ అయితే ఎగిరిపోయిందండి, ఆల్మోస్ట్ సిమ్లో పెట్టేశాను. ఈలోపు మా వారు చేపలు కూడా నీట్గా ఈ విధంగా కట్ చేయించుకొని వచ్చారనమాట అక్కడ మార్కెట్లోనే. నేనైతే ఉప్పు, నిమ్మకాయ రసం వేసి నీట్గా వాష్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం నిమ్మరసము కల్లుప్పు వేయడం వల్ల మనకి నీ స్మెల్ అనేది ఉండదు. ముక్క కూడా వైట్గా వస్తుందన్నమాట. ఆ పొలుకు అనేది కూడా మొత్తం కూడా పోతుందండి నీట్గా. రాళ్ళుప్పు, నిమ్మరసం వేసేసి 1కి 4 సార్లు నీట్గా కడిగేసి మనం జాలి బౌల్లో కానీ వేసామంటే వాటర్ అనేది దిగిపోతాయి కదా, అప్పుడు నీ స్మెల్ అనేది రాదు. మనము చేప ముక్కలు ఎంత నీట్గా కడిగినా నీళ్ళల్లోనే ఉంచామంటే నీ సువాసన వస్తుందండి. జాలి బౌల్లో వేసామంటే మనకి నీళ్ళన్నీ కారిపోతాయి కదా, ముక్క అనేది దానికి బాగా సపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు చేపల కూర అనేది చాలా బాగుంటుంది. హడావిడి అవుతుంది. అక్కడికి టైం వచ్చేసి 7 ఎర్లీ మార్నింగ్ అనమాట. మా వారైతే తొందరగా కానివ్వనేసి నాకైతే హెల్ప్ చేస్తున్నారండి. నేను అవన్నీ కూడా నీట్గా కడుగుతూ ఒక పక్క ఇంట్లో పని చేసుకుంటున్నాననేసి మా వారైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారనమాట. నాకైతే హెల్ప్ చేస్తారండి అప్పుడప్పుడు. సండే రోజు అయితే ఉంటారనమాట. ఆ సండే రోజు నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు మార్నింగ్ టైంలో హెల్ప్ చేస్తారనమాట మోస్ట్లీ నాకైతే. ఈ విధంగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇచ్చారు. నేనైతే ఫిష్ అవన్నీ కూడా నీట్గా కడిగేసానండి. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. రైస్ అయితే అటు సైడ్కి పెట్టేసి ఒక పక్క కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. 3 కిలోల చేపల వరకు అయితే తెచ్చాడనమాట. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కిలో అట్లాగైతే తీసుకొస్తారు. ఎక్కువ అంటే 1.5 కిలో అయితే తీసుకొస్తారు. అంతకు మించి ఎక్కువ అయితే తీసుకురారనమాట. ఈసారి అయితే ఎక్కువైతే తీసుకొచ్చారండి. నేనైతే టెన్షన్ పడుతూనే చేస్తున్నాను అనమాట, ఎట్లాగొస్తుందో ఏంటో అన్నట్లుగా. ఒక పక్క అయితే ఉల్లిపాయలన్నీ కూడాను పోపు అయితే పెట్టేశాను. చింతపండు నానబెట్టాను కదా, అదంతా కూడా పిప్పి తీసేసి రసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చింతపండు గుజ్జంతా దాంట్లో వేద్దామనేసి. ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి, ఇంత పాత్రలు పెట్టేసి చేయడము. టెన్షన్గానే ఫీల్ అవుతున్నాను. మా వారైతే ఏం కదలే బాగానే వస్తుందిలే అనేసి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారనమాట. ఆయన ఏం చెప్పినా కానీ నాకైతే టెన్షన్గానే ఉంది. ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను అసలు ఇంత ఎక్కువ క్వాంటిటీలో 3 కిలోల చేపలు అయితే అస్సలు ఎప్పుడు చేయలేదండి. ఎప్పుడు కిలో అన్నారు చేపల వరకేనమాట. ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మా వారు ఎప్పుడు తెచ్చినా అక్కడ 2 కిలోలు 2.5 కిలో ఎప్పుడు తెచ్చినా కానీ
మా అత్తమ్మ చేతే వండిస్తారనమాట. నేనైతే ఎప్పుడు వండను. ఎక్కువ క్వాంటిటీ మనకు అందాజు తెలీదు కదా అసలు. కారం ఎంత, చింతపండు ఎంత అనేది కొంచెం అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. ఇది మనం కిలో చేపలంటే డైలీ ఎప్పుడు వండుతూ ఉంటాం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుందండి. ఇంక ఈ విధంగా రైస్‌ని అయితే 2 భాగాలకు చేసి చల్లారబెట్టారనమాట. మనకి డబ్బాకి పెట్టేది కదండీ! అందుకోసం వేడి మీద పెడితే పాడవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఈ పక్క కర్రీ అయితే అవుతుంది. ఇంకా మా వారైతే టిఫిన్ చేసి తీసుకెళ్తాను ఒకేసారి. దోసలైతే వేయమన్నారు. ఇంకా మా వారిని ఇంక నేను దోసలు వేస్తున్నాను. ఇంక ఈలోపే డబ్బాలకైతే పెట్టేసేసుకుంటున్నారండి రైస్ అంతా కూడాను. చల్లారిపోయిందనమాట. ఫ్యాన్ కింద అయితే పెట్టేశారు. ఒక 20 నిమిషాల వరకు అయితే చల్లారబెట్టారండి అన్నము. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయింది. ముక్కలన్నీ వేసేసి తర్వాత పులుసు అయితే పైన పోసేసాను. ఇంకా మా వారైతే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా వేరే అన్న ఇంకా మా వారైతే ఇద్దరు వెళ్తున్నారండి. ఇంకా అంట్లన్నీ కూడా షింక్‌కి అయితే వేసేసాను. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఇంకా బట్టలు మిషన్‌లో వేసొచ్చి అంట్లు తోమేద్దాము. 2 పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి అనేసి ఇంకా బట్టలైతే వేస్తున్నానన్నమాట. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌లో వాషింగ్ చేసేపాటికి ఇంక అంట్లు కూడా 2 పనులు అయిపోతాయి కదా! ఈలోపు పిల్లలు కూడా లేచేశారండి ఇద్దరు కూడాను. 8:30 కంటే త్వరగానే లేచారన్నమాట. ఇంకా బట్టలు కూడా వేసేసాను. అంట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అంట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బట్టలు కూడా ఆరబెట్టేసాననమాట. ఇంకా పాప అయితే కాసేపు బడ్స్‌తో అయితే మాటలు చెప్తూ ఉందనమాట. మమ్మీ వీటినైతే ఇవాళ కాసేపు అయితే బయట వదిలేద్దాం మమ్మీ, కాసేపు ఆడుకుంటాయని అయితే చెప్తుంది పాప. సరే నాన్న డ్యాడీ వచ్చిన తర్వాత బడ్స్‌ని అయితే బయట వదిలేద్దామని అయితే చెప్తున్నాను నేను కూడా. అయి ఎంత చక్కగా ఆడుకుంటాయండి. వాటికైతే వాటర్ అంతా పట్టాననమాట. స్నానం చేయించినట్టు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అయితే. ఇంకా సమ్మర్ అయితే వచ్చింది కదా! ఇంకా మా పిల్లలైతే ఇంక ఈ టబ్‌కైతే బాగా ఎయిర్ అయితే ఫిల్ చేశారండి. గాలి కొట్టేసేసి వాటర్ పట్టేసేసుకున్నారనమాట. ఇంకా సమ్మర్ వచ్చిందంటే చాలండి ఇంక ఈ విధంగా అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో హాఫ్ డే స్కూల్స్ అప్పుడు కూడా ఇంక ఇదే పనండి వాళ్ళకి. ఇంకెప్పుడెప్పుడు సమ్మర్ వస్తదా అని వెయిటింగ్ అనమాట ఇట్లాగా ఆడుకునేదానికి. ఇంకేమైనా పిల్లలకి ఇంక వాటర్ అంటే చెప్పాలా అండి. ఎంతసేపైనా బయటికి రారు కదా! అంత ఇష్టంగా ఆడుకుంటారు కదా పిల్లలు. ఇంకా బర్డ్స్‌ని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మా వారు వచ్చిన తర్వాత వదిలేసామండి బయటికి. వదిలేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో ఇవైతే. అవైతే ఇంకా మాకైతే దగ్గర చేతుల్లోకి తీసుకున్నా వచ్చేస్తున్నాయండి. అలవాటు అయిపోయాయి కదా! మోస్ట్లీ 2 మంత్స్ అవుతుంది కాబట్టి గింజలు అవి పెట్టి అవి జామ ముక్కలు అయితే పెట్టామండి. జామ పండు ముక్కలు. అవి కూడా తింటున్నాయి గింజలు తింటూ. ఇంకా మా వారి చేతిలోకి చూడండి ఎంత బాగా వచ్చిందో. దగ్గరికి వచ్చి బాగా పట్టుకున్నా కానీ బాగా వస్తాయన్నమాట. మా పాప కూడా ఎంత హ్యాపీనో చేతిలోకి తీసుకుంటే తనకైతే అసలు. ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా బర్డ్స్ అయితే. అంతేనండి ఎట్లైనా మనము పెట్స్‌ని మనం ఇంట్లో దగ్గరికి తీసి చాక్కున్నామంటే అంతే దగ్గర అవుతాయి కదా మనకి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా అసలు. చాలా బాగున్నాయి. టుడే వ్లాగ్ ఇది. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.